రంగనాథ్ని ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం ఒక తీర్పు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు చెంపపెట్టు లాంటి ఒక సమాధానం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం, ఒక తీర్పు, ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. మరి యొక్క హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన మరి సాగించిన పోరాటానికి వచ్చిన ప్రతిఫలంగా మేము భావిస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి హిట్లర్ పోకడాలకు హైకోర్టు బ్రేకులు వేసిందని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఈ భారతదేశంలో ఏ నాయకుడన్నా హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నాడంటే ఇది రేవంత్ రెడ్డి తప్ప ఇంకే నాయకుడు కూడా హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని ఒక సంస్థ, హైడ్రా లాంటి సంస్థని ఏర్పాటు చేసి ప్రజల్ని ఏ రకంగా పీడించిందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో, ప్రజల పైన ఏ రకంగా అరాజకాలు సృష్టించిందో గడిచిన 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తా ఉన్నాం. మరి ఏ వ్యవస్థ అయినా సరే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని మనం పాటిస్తూ ముందు పోయినాం తప్ప మరి వేరే కొత్త రాజ్యాంగం ఇక్కడ చూడలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి హైడ్రా కమిషనర్ గారు చెప్తా ఉన్నాడు, రాజ్యాంగం ప్రకారం అంటే మేము రేవంత్ రెడ్డి రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకున్నాము అని చెప్పడం సిగ్గుచేటు. మరి ఇవన్నీ కూడా ఈ శాఖ, మున్సిపల్ శాఖ కూడా మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి శాఖగానే ఉన్నది అది కూడా. కాబట్టి మొన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమంలో ఢిల్లీ కేంద్రీకృతంగా ఏదైతే మరి విద్యార్థులందరూ కూడా కలిసి కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి కోరిన దాని యొక్క ఉద్యమ ఫలితంగానే మెట్టు దిగొచ్చి ఏ రకంగా అయితే ధర్మేంద్ర ప్రసాద్ మరి విద్యాశాఖకి, కేంద్ర విద్యాశాఖ మంత్రికి రాజీనామా చేశాడో ఇక్కడ కూడా మరి ఒక హైకోర్టు తీర్పుతో మరి మున్సిపల్ శాఖ బాధ్యతలు చేపడుతున్న రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన శాఖకి రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము చేస్తా ఉన్నామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఒక జవాబు చెప్పాలి, తక్షణం బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి ప్రజలకి. మీరు చేసిన దాష్టికాలు అన్ని కాదు ఇన్ని కాదు, మీరు చేసిన అరాచకాలు అన్ని కాదు ఇన్ని కాదు, మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని కాదు ఇన్ని కాదు, ఈ హైడ్రాని అడ్డు పెట్టుకుని ఏ రకంగా అక్రమ దందాలకు మీరు పాల్పడ్డారో అన్ని కాదు ఇన్ని కాదు, ఇవన్నీ కూడా హైకోర్టులో అన్ని కూడా మీకు స్పష్టంగా అంటే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తూ చేసిన తప్పులను కూడా తెలియజేస్తూ మరి వారిని తప్పించడం అంటే ఈరోజు ప్రభుత్వానికి గట్టి చెంపపెట్టలాంటి తీర్పు. మీరు చేసే తప్పులన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హైడ్రాను అడ్డుపెట్టుకుని ఏ రకమైనటువంటి అరాచకాలు చేసినారు, నచ్చిన వాళ్ళకేమో నజరానా, నచ్చిన వాళ్ళకేమో జరిమానా అన్నట్టు ఈ హైడ్రా ద్వారా మరి ముందుకు సాగినటువంటి సందర్భం చూశాం. మరి ఈరోజు స్పష్టంగా మేము ఎంతో మేలు చేసాం హైడ్రాతో లాభమైందని చెప్పేసి ప్రచార ఆర్భటాలకు పోయినారు. అంతేందుకు ఈ హైడ్రా సంబంధించినటువంటి కమిషనరు సపరేట్ ఛానళ్లను పెట్టుకుని సపరేట్ మీడియా మాధ్యమం పెట్టుకుని ప్రచారాలు చేసుకున్నాడు. దీని ఇంత లాభమైంది. ఈ హైడ్రా ద్వారా ఈ లాభం ఏంటంటే కేవలం ఒక ఘోరంత లాభం అయితే కొండంత నష్టం జరిగింది ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క హైకోర్టు తీర్పుతోనైనా మరి బుద్ధి తెచ్చుకొని బుద్ధి మారి ముఖ్యమంత్రి గారు, మరి ఈ శాఖ నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి దాన్ని తప్పులు సరిదిద్దుకునే అవసరం ఉన్నది. ఇంత స్పష్టమైన ఆదేశాలు హైకోర్టు జారీ చేసినా ఇంకా కూడా మరి హైకోర్టు తీర్పుని కూడా తప్పుపడుతూ తన యొక్క పనులను సమర్థించుకునే ప్రయత్నము మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చూస్తా ఉంటే మరి న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా, న్యాయస్థానాల తీర్పులను కూడా మరి పాటించకుండా సొంత ప్రయోజనాలకి, సొంత నాలెడ్జ్, సొంత రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుతున్నట్టు కనపడుతోంది ఈ యొక్క అధికారి. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాలా, ఈరోజు నీకు అధికారి ముఖ్యమా, ఒక వ్యవస్థ ముఖ్యమా? ఈరోజు నీకు న్యాయస్థానాలంటే గౌరవం ఉన్నదా, లేకపోతే ఒక అధికారి నీకు జేబులో ఉన్నట్టు అధికారికి కావాలా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ముఖ్యమంత్రి గారు అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఈరోజు మా అధినేత కేసీఆర్ గారు
ఆల్రెడీ చెప్పినాం, మేము అధికారంలోకి రాగానే ఈ హైడ్రాని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి స్పష్టంగా మేము ప్రజలకు హామీ ఇచ్చాం. కానీ హైకోర్టు ఇప్పటికే అధికారి చేస్తున్నటువంటి తప్పులు, ఈ యొక్క హైడ్రా ద్వారా ఎంచుకున్నటువంటి తప్పుడు విధానాలని మరి అన్నిటిని కూడా ఎండగడుతూ తక్షణమేనని తప్పించాలని చెప్పి ఇచ్చిన తీర్పు ఏదైతే ఉన్నదో మేము మేము భావిస్తున్నామో, ముందు నుంచి మేము చెప్తా ఉన్నామో, ముందు నుంచి ప్రజలు కానివ్వండి అందరూ రోడ్లపైనకి వచ్చి తమ బాధలు మరి చెప్పుకుంటా ఉంటే వినని పరిస్థితిలో మూర్ఖంగా పోయినటువంటి ప్రభుత్వంకి ఈరోజు హైకోర్టు తీర్పు ద్వారా సమానం దక్కిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. కాబట్టి ఒక హైడ్రాని తరుము కొడతామని చెప్పి అన్నాం, కానీ ఈరోజు ఆల్రెడీ హైకోర్టే కమిషనర్ తప్పించిందంటే మరి తప్పకుండా ఈ యొక్క హైడ్రా ఎంచుకునే విధానమే తప్పు. ఒక విధి విధానం అంటూ లేకుండా, ప్రాపర్ ఒక గైడ్ లైన్స్ లేకుండా, ఒక పాలసీ లేకుండా ఇష్టానుసారం చేసుకుంటూ పోయినది. ఈరోజు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలంటే ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ ఏదున్నా సరే మేము నోటీస్ చేయకుండా కూలగొట్టేస్తాం, ఎవరైనా సరే ఎంత పెద్దవాడైనా సరే అని చెప్పినటువంటి ఈ యొక్క హైడ్రా, ఈ యొక్క ప్రభుత్వం పేదింటి వాడి గుడిసెలో ఉంటే లాక్కొని వాని ఇంట్లో పిల్లల పుస్తకాలు చూడకుండా, వంటన చూడకుండా అన్ని కూడా రోడ్డు పైన వేసి ఇల్లు కూలబట్టినటువంటి ఈ హైడ్రా ఇదే ముఖ్యమంత్రి గారి సోదరుడు రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి మాత్రం నోటీస్ ఇచ్చి తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసింది అనేది మాట వాస్తవం కాదా? ఇది గ్రహించాలి. మొదటి నుంచి కూడా వివాదంగానే ఉన్నది ఒక హైడ్రా తీరని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో విధ్వంసాలు ఈ హైడ్రాను అడ్డు పెట్టుకుని దోపిడీ ఇంత అంతా కాదు. ఈ హైడ్రా యొక్క అరాచకాలతో, ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహార శైలితో తెలంగాణ హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా కుదేలైపోయినది. ఈరోజు ఏ బిల్డర్ని పట్టుకుని అడిగినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడిగినా, ఏ ఇతర వ్యాపారస్తులు అడిగినా ఈరోజు చెప్తా ఉన్నారు, ఏ చిన్న అనుమతి కావాలన్నా లంచాలు లేని ఒక అనుమతి లేదు. ఈరోజు ఇదే హైడ్రాని పంపించి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ఏ అపార్ట్మెంట్ పర్మిషన్ పోయినా స్క్వేర్ ఫీట్ కి 100 రూపాయలు తక్కువ లేదే పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క భూమి గురించి పర్మిషన్ పోయినా దాంట్లో మాకు 30% షేర్ వస్తేనే తప్ప మీకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడ్డది. లేకపోతే హైడ్రాని అడ్డు పెట్టుకుని కూడా వాళ్ళని భయభ్రాంతులు చేయడం, ఈరోజు వారిని బ్లాక్మెయిల్ చేయడం ముఖ్యమంత్రి గారికి వెన్నుతో పెట్టిన విద్య ఈరోజు అధికారం వచ్చిన తర్వాత పరాకాష్ఠకు చేరుకున్నది. ఈ రకం వ్యవస్థలను ఏర్పాటు చేసి, ఈ హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు రాష్ట్రంలో గతంలో ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని హైదరాబాద్లో నిర్వీర్యం చేసినారు. మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి మరి సిటీ ప్లానింగ్ కమిటీ, టౌన్ ప్లానింగ్ వారిని నిర్వీర్యం చేసినారు. రెవెన్యూ అధికారులు, మండల్ కలెక్టర్ గారిని కానివ్వండి, రెవెన్యూ అధికారుల యొక్క అధికారాన్ని కూడా నిర్వీర్యం చేసినారు. ఇరిగేషన్ సంబంధించిన అధికారులందరూ కూడా వారి అధికారులు నిర్వీర్యం చేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి హైడ్రా ద్వారా అరాచకాలు సృష్టించినటువంటి మాట 100% వాస్తవం. అదే హైకోర్టు చెప్తూ ఈరోజు తీర్పునిచ్చిన సంగతిని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కాబట్టి చాలా సందర్భాల్లో మేము అసెంబ్లీ వేదిక కానివ్వండి, అనేక వేదికల ద్వారా ఈ ప్రభుత్వానికి సూచనలు చేశాం, ఈ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వినకపోతే కళ్ళు తెరిసే విధంగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున తిరగబడ్డారు. అయినా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా ఒక నిరంకుశ పోకడలకు పోయి, నియంత్రిత పోకడలకు పోయి కేవలం ధనార్జనే ధ్యేయంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఎక్స్టార్షన్ దోపిడీ యొక్క విధానాన్ని ఎంచుకొని ప్రజలని నరకం చూపించినటువంటి సంగతిని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. మనం చూస్తా ఉన్నాం, మరి ఈయన చేసే దుర్మార్గాలు సరిపోక ముఖ్యమంత్రి గారు ఇంకా చట్టాల సవరణ చేసి అధికారాలని హైడ్రాకి కట్టుబెట్టాలని ప్రయత్నం కూడా చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొత్త క్యూర్ చట్టం అని తీసుకొస్తా అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ చట్టం తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల శివారులు, రింగ్ రోడ్లో పుట్టినటువంటి అందరు ప్రజాప్రతినిధుల యొక్క స్థానిక సంస్థల కార్పొరేషన్లకు అధికారాలను తగ్గించేసి ప్రజాప్రతినిధులకు ఎలాంటి వారికి ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వారికి ఉన్న అధికారాన్ని కూడా తీసేసి కేవలం ముఖ్యమంత్రి గారు తన సొంత పాలన తన చేతి మీదకి నడిపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అధికార వికేంద్రీకరణ జరగాల, కానీ కేంద్రీకృతం చేసుకుని అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవాలని చెప్పి కొత్త చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం కూడా
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎంత దారుణమైనటువంటి భావదారిద్ర ముఖ్యమంత్రి గారిదంటే, రైతులకి పొలాల్లో నీళ్ళు లేవయా అంటే బీఆర్ఎస్ పార్టీలో రక్తం తీసి పారించుకోండి అని చెప్పినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే రకంగా ఇదే ఈ హైడ్రాతోని ప్రజల యొక్క రక్త మాంసాలను కూడా కళ్ళ చూసినటువంటి ఒక ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని మరి ముందుకు పోయినట్టు ముఖ్యమంత్రి ఇలాంటి తీర్పులతో, ఇలాంటి ఆదేశాలతో, ఇట్లాంటి ఒక ముట్టకాయలతో తప్పకుండా వారి గుణపాఠం తప్పదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూసినట్టయితే మరి రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తా ఉంటారు. కానీ ఇక్కడనేమో రాష్ట్రంలో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి చేస్తున్న తీరు పైన రాహుల్ గాంధీ గారు మౌనం వహించడం చూస్తా ఉంటే ఎన్నో అనుమానాలకు తావిస్తా ఉంది. రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఇక్కడనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తా ఉంటే ఏం సమానం చెప్పకుండా, ఏమి దానికి కూడా వివరణ ఇవ్వకుండా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఢిల్లీకి మూటలు మోస్తున్నాడు కాబట్టే ఇక్కడ రాష్ట్రం హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సొమ్మునంత దోచుకొని మూటలు ఢిల్లీకి మోస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు మౌనం వహిస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి తొందరగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మనకు తెలుసు ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారంటే ఒక బ్లాక్ మెయిల్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఇలాంటి హైడ్రాని అడ్డం పెట్టుకొని అధికారికంగా మరి వ్యాపారస్తులని, రియల్ ఎస్టేట్ వాళ్ళందరినీ కూడా మరి భయభ్రాంతులకు గురి చేసి ఏ రకంగా దోపిడీ చేసినాడో మనకు అందరికి తెలుసు. కాబట్టి మరి దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మరి ప్రజలందరూ కూడా మరి స్వాగతిస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇంకా కూడా తప్పించుకునే ప్రయత్నం మానండి, తప్పుదో పట్టించే ప్రయత్నం మానండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇంకా కూడా మీరు మసిపూసి మారకాయ చేస్తా అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఆ కాలం దాటిపోయింది. మీరు సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం మనవి చేస్తా ఉన్నాను. మరి హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. హైకోర్టు కమిషనర్ ని ఏ రకంగా హైడ్రా కమిషనర్ ని తప్పించేయమని చెప్పేసి ఆదేశం ఇచ్చిందో ప్రజలందరూ కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పించడానికి సరైన సమయం గురించి వేచి చూస్తున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు పోతుందో అని తెలియని పరిస్థితిలో ఉన్నది. గాలిలో దీపంలాగా ఉన్నది. ఈ ప్రభుత్వం ఒక తీరు ఏ రకంగా ఉందంటే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకున్న వ్యవహారంగా అధికారం ఉంది కాబట్టి దోచుకోవాలి, రేపు పొద్దునెట్టని వచ్చేది లేదు, మనం పోయేది లేదు, ఉన్నప్పుడే మనం దండుకోవాలని చెప్పేసి ఇలాంటి హైడ్రా లాంటి వ్యవస్థలను పెట్టి ప్రజలని, వ్యాపారస్తులని, ఇండస్ట్రీస్ ని పీడించి బ్లాక్మెయిల్ చేసి దోపిడీ చేసి ఏ రకంగా ధనాన్ని ఢిల్లీకి మూటలు ముస్తారో చూస్తా ఉన్నాం. కాబట్టి తప్పకుండా మరి ఒక హైకోర్టు చేసిన తీవ్రమైనటువంటి వ్యాఖ్యను సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎంత తీవ్రమైనటువంటి ఒక ప్రభుత్వం హైడ్రా కమిషనర్ చెప్పిందంటే, ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ని మరి 9 తలల సర్పమని హైకోర్టు అన్నదంటే మనం అర్థమవుతా ఉన్నది ఎన్ని దాష్టికాలు, ఎన్ని అరచకాలు, ఎన్ని దౌర్జన్యాలు ఈ హైడ్రా చేసిందో అని. అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రంలో చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అంటే 9 తలల సర్పం ఈ యొక్క రంగనాథ్ అయితే 10 తలల రావణుడు ఈ యొక్క రేవంత్ రెడ్డిని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒకటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క జరిగినటువంటి యొక్క దోపిడీ మామూలు దోపిడీ కాదు. చేసినటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు, అరిచికాలు, దీని ద్వారా చేసిన దోపిడీ పెద్ద ఎత్తున గత రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా హైడ్రాను అడ్డుపెట్టుకొని చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది, మీ తక్షణం సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా వారిపైన నమ్మకం ఉంటే, ఈరోజు మీకు ఒక వ్యక్తి కావాలనా లేకపోతే తెలంగాణ రాష్ట్రం కావాలనా? ఇది ఒక వ్యక్తి ముఖ్యమా లేకపోతే న్యాయస్థానం ఒక తీర్పు, న్యాయస్థానం ఒక ఆదేశం ముఖ్యమా?
న్యాయస్థానాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. తక్షణం మీరు సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని ఈ గడిచిన 2 సంవత్సరాలుగా ఈ యొక్క హైడ్రా ద్వారా జరిగిన అరాచకాలన్నిటిపైన ఎంక్వైరీ జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తక్షణం ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఈరోజు బిల్డర్ల నుంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల నుంచి స్క్వేర్ ఫీట్లుగా వసూలు చేశారు, పర్సెంటేజ్ల ప్రకారం వసూలు చేశారు. చాలా మంది అమాయకులు, పేదలు కూడా, కొంతమంది పేద ఇల్లు కూడా కొడితే దౌర్జన్యాలు చేస్తే అడగలేక, హైకోర్టు ఫీజులు కట్టుకోలేక, పోట్లాడలేక పాపం రోడ్డున పడి బాధపడిన పరిస్థితి. వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాటం చేసింది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక అన్యాయాలు, అక్రమాల పైన ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ కావాలా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఖాళీ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలకి యొక్క హైడ్రా కమిషనర్ యొక్క పనితీరు కానీ, ప్రభుత్వం పనితీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఓపెన్ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలానికి, ఓపెన్ ఉన్న పార్క్ స్థలాలకి పోయి ఫెన్సింగ్ వేసేసి నేను 1000 కోట్ల రూపాయల స్థలాన్ని కాపాడినా, లక్షల కోట్ల రూపాయల ఆస్తిని కాపాడనని చెప్పేసి సొంత డబ్బా కొట్టుకున్నటువంటి ఒక అధికారిని తీసేయమని చెప్పి హైకోర్టు చెప్పిందంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది, ఇప్పుడు తెలుస్తుంది, మొత్తం అందరు కూడా తెలుస్తా ఉన్నది చేసినది కూడా తప్ప అని చెప్పి. కాబట్టి ఇంకా కూడా సమర్థించుకునే ప్రయత్నం మానుకోవాలా. ఈరోజు ఎవరి గురించి, ఒకరి గురించి, ఇద్దరు గురించి పోతే మమ్మల్ని తప్పుపట్టింది. మీరు చేసింది చాలా, 1 కాదు 2 కాదు. మేము అసెంబ్లీ వేదికగా చెప్పాం, అనేక వేదిక పైన చెప్పాం, అనేక పోరాటాలు చేశాం. ప్రభుత్వం చక్కదిద్దుకునే పని ఎప్పుడు కూడా చేయలేదు. కాబట్టి ఈ యొక్క తప్పుడు ప్రచారాలను ఇంకా కూడా మానుకోవాలా, తమకు తాము